తెలంగాణ నుంచి సోనియా పోటీ, ఖమ్మం, నల్గొండ, మెదక్ లోక్సభ సెగ్మెంట్ల పరిశీలన. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీర్మానం. నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేసిన సీఎం రేవంత్. అధినేత్రి అప్రూవల్ తర్వాత ఎన్నికలకు కసరత్తు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సోమవారం గాంధీ భవన్లో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో సోనియాను రాష్ట్రంలో పోటీ చేయించాలని తీర్మానం జరుగుతున్నది. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయనున్నారు. ఖమ్మం, నల్గొండ సెగ్మెంట్లో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆ పార్టీ ఇంటర్నల్గా నిర్వహించిన రిపోర్ట్లో తేలింది. మెదక్ స్థానం నుంచి సైతం పోటీ చేయించాలనే ప్రపోజల్స్ కూడా వచ్చాయట. సో మొత్తానికైతే సోనియా గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సైతం రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించారు. కీలక నేతల అభిప్రాయాలను సేకరించి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఫిక్స్ అయ్యారు. పీఎస్సీ నేతల అభిప్రాయాలతో తీర్మానం సైతం చేశారు. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో ఏఐసీసీకి అందజేయనున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా ఖమ్మం, నల్గొండ సెగ్మెంట్లో కాంగ్రెస్ తప్పనిసరిగా గెలుస్తుందని ఆ పార్టీ ఇంటర్నల్గా నిర్వహించిన రిపోర్ట్లో తేలింది. దీంతో ఈ 2 సెగ్మెంట్ల పరిధిలో సోనియాను పోటీ చేయించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. పైగా ఆయా ఉమ్మడి ఖమ్మంలో 9, ఉమ్మడి నల్గొండలో 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలో గెలవడం సులువని పార్టీ భావిస్తున్నది. ఇంకా గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ స్థానం నుంచి సైతం పోటీ చేయించిన ప్రపోజల్స్ కూడా వచ్చాయి. అయితే ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు పొందలేకపోయింది. దీంతో ఎక్కువ మంది నేతలు ఖమ్మం, నల్గొండ నుంచి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీకి ప్రజల్లో సానుభూతి ఉందని, ఆ ప్రభావం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి అవుతుందనే కాంగ్రెస్ బలమైన నమ్మకం. అయితే ఇక్కడ అసలు విషయం మీకు చెప్తా మిత్రులారా, ఇది ఎవరికీ తెలియనటువంటి విషయం మీ అందరి ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తుందంటే, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయ్బరేలీలో ఆమె ఈసారి ఓటమి పాలయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈమె ప్రస్తుతం రాయ్బరేలీలో ఎంపీగా కొనసాగుతుంది ఉత్తరప్రదేశ్లో. దానిలో అక్కడ ఈమె ఓడిపోయే అవకాశం ఉంది వాస్తవంగా. సో అందుకే ఈమె వేరే స్థానం కోసం ఎదురుచూసిన క్రమంలో తెలంగాణలో ఖమ్మం, అదేవిధంగా నల్గొండ, ఈ 2 కూడా సేఫ్ జోన్గా కనబడుతూ ఉంది సోనియా గాంధీకి. అందుకే వీళ్ళు రాయ్బరేలీ నుంచి ఖమ్మం, నల్గొండ నుంచి పోటీ చేయడానికి ఈరోజు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇది అసలు విషయం. తెలంగాణ నుంచి ఖమ్మం కానీ నల్గొండ నుంచి పోటీ చేయడానికి సోనియా గాంధీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఇట కాంగ్రెస్ పార్టీ నిజంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే సౌత్లో ఇంకేమైనా ఇంపాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంటే అది కేవలం ఖమ్మం, నల్గొండలో మాత్రమే ఈరోజు ఆమె గెలిచే అవకాశం ఉంది. రాయ్బరేలీలో ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అందుకే, ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసింది. ఒక బలమైనటువంటి వ్యక్తిని ఇక్కడ పోటీ చేయించడానికి సిద్ధమైంది. సో అక్కడ గతంలో రాహుల్ గాంధీ ఏ విధంగానైతే ఓడిపోవడం జరిగిందో సేమ్ అదే కోణంలో సోనియా గాంధీ కూడా ఓడిపోయే అవకాశం ఉంది. అలాంటి ఛాన్స్ బీజేపీకి ఇవ్వద్దు అనేటువంటి కోణంలో ఈసారి మరి రాయ్బరేలీ నుంచి వదిలిపెట్టి ఆమె ఖమ్మం, నల్గొండకు వస్తున్నట్టు మనకైతే వస్తున్నటువంటి సమాచారం మిత్రులారా. సో చూద్దాం ఏమవుతుందో.